కర్ణాటకలోని చిన్న పల్లెటూరులో పుట్టిన సగటు మనిషి కిరణ్ చిన్నప్పటి నుంచి ఒక కష్టజీవి. సంగీతాన్ని నమ్ముకుని అప్పులు చేసి మరీ ముంబై దాకా వెళ్లాడు. కానీ అన్ని చోట్ల దురదృష్టమే. ఎంత కష్టపడ్డా అవకాశాలు మాత్రం రాలేదు. తిరిగి ఇంటికెళ్లాలంటే అప్పుల వాళ్ళ భయం. బెంగళూరు పట్టణంలో తిరుగుతూ పబ్లిక్ టాయిలెట్ లోనే స్నానాలు చేస్తూ చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లోనే ప్రసాదాలు తింటూ సినిమా అవకాశాల కోసం తిరిగి చిక్కి శల్యమైపోయిన కిరణ్ చివరికి కేజీఎఫ్ సినిమాతో దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడు రవి బస్రూర్ గా అవతరించాడు. మరి ఎన్నో ట్విస్టులు ఉన్న సినిమా కథ లాంటి రవి బస్రూర్ లైఫ్ స్టోరీ ఏంటో చూద్దామా? 1984 జనవరి 1వ తేదీన పుట్టిన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇప్పటి వరకు 40కి పైగా సినిమాలకు సంగీత దర్శకుడుగా పనిచేశాడు. భక్తి గీతాలు, జానపదాలతో ప్రత్యేక సీడీలు చేస్తూ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2014లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రవి బస్రూర్ సంగీత సారథ్యంలో వచ్చిన తొలి చిత్రం ఉగ్రం సినిమా జీ మ్యూజిక్ అవార్డు గెలుచుకుంది. కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలతో బీజిఎం లో ప్రత్యేక ప్రతిష్టను సంపాదించుకొని సంగీత శిఖరంపై ఉన్న రవి బస్రూర్ జీవితం మాత్రం కష్టాలమయం, కన్నీళ్లకు నిలయం. కర్ణాటక రాష్ట్రంలో కుందపుర పట్టణానికి దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరు బస్రూర్ రవి సొంత గ్రామం. యక్షగానాలు పాడే కుటుంబం వాళ్లది. ఉమ్మడి కుటుంబం కావడంతో గాన బృందమంతా కుటుంబ సభ్యులే. దాంతో బాల్యంలోనే సంగీతం పరిచయమైంది. రవి కుటుంబాల్లో సంగీతంతో పాటు కమ్మరి వృత్తి కూడా ఒక భాగం. అందుకే బతకడం కోసం ఆలయాల్లో విగ్రహాలకి కావలసిన కవచాలు, కత్తులు చేసేవాళ్లు. రవి వాళ్ళ అన్నయ్య సంగీత బృందం కోసం పట్నం నుంచి అద్దెకు తెచ్చిన కీబోర్డ్ రవి జీవితాన్ని ఆశాంతం మార్చేసింది. అది చేసే శబ్దాలకు ఆకర్షితుడై అతి తక్కువ సమయంలోనే కీబోర్డు వాయించడంలో పట్టు సాధించాడు. అనంతరం 25,000 ధర ఉన్న S211 అనే పెద్ద కీబోర్డు కొనుక్కునేందుకు బెంగళూరులోని ఓ పెద్ద కంచు విగ్రహాల తయారీ షాపులో పనికి దూరాడు. ఆ సమయంలోనే సంగీతంతో పాటు శిల్పాల తయారీ కూడా నేర్చుకున్నాడు. బెంగళూరులోని ప్రఖ్యాత స్వర్ణముఖి ఆంజనేయన్ ఆలయం, బిదాడి గణపతి ఆలయాల్లోని విగ్రహాలన్నీ రవి చేసినవే. తాను ఇష్టపడి కొన్న S211 కీబోర్డుతో జానపద గేయాలు, భక్తి గీతాలతో సీడీలు తెస్తే పెద్ద హిట్ అయ్యాయి. వాటిని పట్టుకొని సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగాడు. బట్ నో ఛాన్స్. ఒక పెద్ద యేసుక్రీస్తు విగ్రహాన్ని తయారు చేయడానికి ముంబై నుంచి ఆఫర్ వస్తే వెళ్లి చేశాడు. ఆ సమయంలోనే సినిమా ఆఫర్స్ కోసం దాదాపు 18 నెలలు ముంబై స్టూడియోల చుట్టూ తిరిగాడు. బట్ నో ఛాన్స్. ఓ మిత్రుడి ద్వారా ఓ పబ్బులో గిటారు వాయించే జాబ్ దొరకడంతో తాను వెళ్లేందుకు రైల్వే స్టేషన్ లో ఉన్న రవి బస్రూర్కు జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది. ఆ సమయంలో CNGT స్టేషన్ మీద ఉగ్రవాదులు దాడి చేస్తున్నారన్న వార్తతో హఠాత్తుగా పోలీస్ కమాండోలు రైల్వే స్టేషన్ లోకి వచ్చి అందర్నీ చెక్ చేస్తున్నారు. హిందీ, మరాఠీ ఏ భాష రాని రవి బస్రూర్ బాధను ఏ పోలీసులు వినలేదు. తన బట్టల మూటను, వాయిద్య పరికరాలను చిందరవందర చేసి నేలకేసి కొట్టారు. అవన్నీ అలా ముక్కలైపోతుంటే నిస్సహాయంగా చూస్తూ స్పృహ తప్పిపోయాడు. ఇంటికొచ్చాక లోన్లు ఇచ్చిన బ్యాంకులు, అప్పిచ్చిన మనుషులు తమ బాకీ తిరిగి చెల్లించమని అడుగుతుంటే ఎలాగైనా అప్పులు తీర్చాలని తన కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఓ ఏజెంట్ ద్వారా బెంగళూరుకు వెళ్లి చివరి నిమిషంలో విరమించుకున్నాడు. కానీ ఇంటికి మాత్రం తిరిగి రాలేదు. ఇంటికెళ్లాలంటే అప్పుల వాళ్ళ భయంతో రోజు కూలి పనులు చేస్తూ పబ్లిక్ టాయిలెట్లోనే స్నానాలు చేస్తూ పని దొరకని రోజు చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లోని ప్రసాదాలు తింటూ సినిమా అవకాశాల కోసం తిరిగి చిక్కి శల్యమైపోయిన కిరణ్ చివరికి తన అన్నయ్య ఫ్రెండ్ పరిచయం చేసిన బంగారం వ్యాపారి రవి తనకు 35,000 అప్పుగా ఇచ్చి కీబోర్డు కొనుక్కోమని చెప్పడంతో తిరిగి సంగీత ప్రపంచంలోకి వచ్చాడు. అందుకే తనకు సాయం చేసిన కొత్త జీవితాన్ని ఇచ్చిన బంగారం వ్యాపారి రవికి కృతజ్ఞతగా తన పేరు కిరణ్ ను పూర్తిగా వదిలేసి రవిగా మార్చుకొని తన సొంతూరు బస్రూర్ను కలుపుకొని రవి బస్రూర్గా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నాడు. అనంతరం బెంగళూరు బిగ్ సిటీ FM సంస్థ జింగిల్స్ సృష్టికర్తలో ఒకటిగా పనిచేశాడు. అందులో రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నాడు. ఆ గుర్తింపుతో సినిమాల్లో మ్యూజిక్ ప్రోగ్రామర్ గా అవకాశాలొచ్చాయి. 64 సినిమాలకి మ్యూజిక్ ప్రోగ్రామర్ గా పనిచేశాక 2014లో దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిచయమయ్యారు. ఉగ్రం సినిమాకి సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. ఆ సినిమా పాటలు, BGM సూపర్ హిట్ అయ్యాయి. కానీ కెరీర్ అంతంత మాత్రంగానే కొనసాగింది. మళ్లీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే వచ్చిన కేజీఎఫ్ సినిమా సిరీస్ తో దేశవ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు రవి బస్రూర్. రవి బస్రూర్ మ్యూజిక్ మాత్రమే కాదు, పాటలు రాస్తాడు, పాడతాడు కూడా. కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం మరియు హిందీ సినిమాలకు కూడా రవి బస్రూర్ సంగీతం అందించారు.
ఏది ఏమైనా ఎన్ని కష్టాలొచ్చినా అదృష్టం కలిసొచ్చేదాకా జీవన ప్రయాణం ఆపకుండా కొనసాగించిన రవి బస్రూర్ జీవితం ఎంతో మందికి ఆదర్శమని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదుగా.